ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూపించిన జోరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఉండదు. రీ ఎంట్రీ తర్వాత ఎన్ని సాహసాలు చేసినా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కి దూరం అయితే ఎలాంటి రోల్స్ చేయాలి అనేది పెద్ద పజిల్ గా ఉంటుంది. ప్రెజెంట్ ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే ఇరుక్కుపోయింది ఓ సీనియర్ బ్యూటీ. భగవంత్ కేసరితో రేంజ్ ఇచ్చిన కాజల్ కు అవకాశాలైతే బాగానే వస్తున్నాయి, కానీ సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా మేజర్ క్రెడిట్ బాలయ్య, శ్రీలీలకే దక్కింది. దీంతో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఫిక్స్ అయింది కాజల్. ఇందులో భాగంగా సత్యభామ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సత్యభామ సినిమాని కేవలం ఓ మూవీగా చూడలేదు కాజల్ అగర్వాల్, తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా చూసింది. తొలిసారి యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కథలో నటించింది. ప్రమోషన్ ని కూడా గట్టిగా చేసింది, కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అవకాశాలు వస్తాయా? మరో 2-3 ఛాన్సులు వచ్చినా నిరూపించుకోకపోతే కాజల్ పరిస్థితి ఏంటి? గ్లామర్ రోల్స్ కు దూరమైన కాజల్ ఇకపై ఎలాంటి పాత్రలు చేయాలనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాజల్ నుంచి త్వరలో 2 సినిమాలు రాబోతున్నాయి. అందులో భారతీయుడు 2 ఒకటే. ఈ సినిమాలో రకుల్ కి ఎక్కువ వెయిట్ ఇచ్చారు కాబట్టి కాజల్ దాదాపుగా కనిపించదు. అంటే ఈ ప్రాజెక్ట్ తో ఆమె కెరియర్ కి ముడిపెట్టలేం. రెండో సినిమా కన్నప్ప. ఈ సినిమాలో కూడా కాజల్ రోల్ అంతంత మాత్రమే. యూనిట్ పైకి చెప్పకపోయినా ఆమెది అతిథి పాత్రే. సో కాజల్ కెరియర్ మరికొన్నాళ్ళు కొనసాగాలంటే అర్జెంటుగా ఒక హిట్ కొట్టాలి. అంతకంటే ముందు ఎలాంటి పాత్రలు చెయ్యాలి అనే దానిపై ఓ క్లారిటీ రావాలి. ప్రెజెంట్ ఈ విషయం మీదే తర్జన భర్జన పడుతోంది ఈ హాట్ బ్యూటీ. సౌత్ బ్యూటీస్ నార్త్ లో బాగా వేయాలని తహతహలాడుతుంటే అక్కడి లేడీస్ మాత్రం ఇక్కడి ప్రాజెక్ట్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏ చిన్న ఆఫర్ దొరికినా ఎస్ చెప్పేస్తున్నారు. అయితే బీ టౌన్ లో హాట్ బ్యూటీగా ఫోకస్ అయిన ఓ లేడీ మాత్రం పక్కా ప్లాన్ అప్లై చేస్తోంది. 2 క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేసి ఇక్కడే సెటిల్ అయిపోయే ఆలోచనని షురూ చేసింది. లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని వెంటనే నార్త్ కి షిఫ్ట్ అయింది. యాక్షన్ స్టార్స్ తో జోడీ కట్టి గ్లామర్ డాల్ గా ఫోకస్ అయింది. అదే ఈ బ్యూటీకి మైనస్ అయింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేయకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఫోకస్ కాలేదు. తన కాంటెంపరీ హీరోయిన్స్ కృతి సనన్, కియారా అద్వానీ స్టార్ ఇమేజ్ తో బడా ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ అందుకుంటుంటే దిశా మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. లాస్ట్ 3 years లో చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మూవీ సెలెక్షన్ లో స్ట్రాటజీ మార్చింది. సౌత్ లో 2 భారీ బడ్జెట్ సినిమాలకు ఓకే చెప్పింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తోంది దిశా పటాని. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తో మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. దిశా కటౌట్ కి తగ్గట్టే ఇందులో మంచి పాత్రని డిజైన్ చేశాడట నాగశ్విన్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కంగువా మూవీతో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది దిశా పటాని. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో దిశా పటాని కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే దీపావళికి ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి 900 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 2 సినిమాలు హిట్ అయితే దిశా పటానికి ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే వరుస ఆఫర్స్ కూడా క్యూ కడతాయి. అందుకే కల్కి కంగువాపై భారీ ఆశలు పెట్టుకుంది హాట్ బ్యూటీ.